కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాస్టిక్ మనకు అవసరానికి ఉపయోగపడిన ఒక సాధనం నేడేమైందంటే అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎలా అత్యంత ప్రమాదకరంగా మారింది అంటే ప్లాస్టిక్ ఎలా పడుతుందో తెలుసా మీకు? పెట్రోల్ నుంచి పాలిథిన్ నుంచి ఇథాలిన్ నుంచి క్రియేట్ అయ్యే ఒక బై ప్రోడక్టే ఈ ప్లాస్టిక్ కవర్స్. ఈ ప్లాస్టిక్ కవర్స్ వల్ల కార్సినోజెనిక్ క్యాన్సర్ ను కనిపెడుతున్నారు. 2019 వరకు ఎక్కడుందో ప్లాస్టిక్ మనం పడేసిన ఒక చెత్త కుప్పల్లో ఈ భూమి పైనే ఉండింది. 2019 ఎక్కడ కనిపెట్టారో తెలుసా? మన హ్యూమన్ బాడీలో కనిపెట్టారు, మన గర్భాలయాల్లో కనిపెట్టారు, మన కార్యాలయాల్లో కనిపెట్టారు, మన మూత్రపిండాల్లో కనిపెట్టారు. 2024 ఎక్కడ కనిపెట్టారో తెలుసా? మన బ్రెయిన్ లో కనిపెట్టారు. కంప్లీట్ గా మన డిఎన్ఏ వ్యవస్థే మారిపోయే విధంగా తయారైంది వాళ్ళ ప్లాస్టిక్. అయినా ప్లాస్టిక్ అవసరానికి ఉపయోగించేది కదా, మన శరీరంలోకి ఎలా వచ్చింది అనుకుంటాం. మనం టీ షాపుల్లోకి వెళ్తాం. టీ షాపుల్లో ఆ టీ ఛాయ, అయ్యా బాబు గ్లాసులో వేస్తాను తీసుకోమంటే నువ్వు గ్లాసులు మాట్లాడదు, నాకు కవర్లో వేసిన ఆ కప్పుల్లోనే ఇవ్వమంటారు. ఆ కప్పులో 70 degrees దాటితే ఎంత మైక్రో ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో తెలుసా? 15,000 నుంచి 25,000 వరకు మైక్రో ప్లాస్టిక్ కణాలు అందులో ఉంటాయి. అయ్యండి, నేను ఒక విషయం అడుగుతాను, ప్లాస్టిక్ భూమిలో కరుగుతుందా అండి? గట్టిగా భూమిలో కరుగుతుందా? భూమిలో కరిగిన ప్లాస్టిక్ నీ ఒంట్లో ఎలా కరుగుతుంది? ఏమైనా సూపర్ హ్యూమన్ బీయింగ్. అందుకే ఈ శరీరంలో గూడు కట్టుకొని ఉంది. అది ఏమైతుంది? క్యాన్సర్ లా మారి మన ప్రాణాలని తీస్తుంది. మనం ప్రపంచ యుద్ధాల గురించి భయపడుతున్నాం, మన సంఖలో పెట్టుకుని తిరిగే ప్లాస్టిక్ గురించి భయపడుతున్నారు. నిజమే కాదు? ఈ భూమిలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామంటే చెట్లు నాటడానికి సిగ్గుపడతాం, నీటిని సంరక్షించడానికి సిగ్గుపడతాం, ఈ మట్టిని తాగడానికి కూడా సిగ్గుపడతాం. మరెందుకు ఈ వాతావరణ మార్పులు చూసి మనం భయపడుతున్నాం? భయపడకూడదు కదా. ఎందుకు భయపడుతున్నాం? ఇప్పుడు ఎండలోకి వెళ్ళి తిరగాలంటేనే భయం. ఒక 5, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు మన నీరు ఎక్కడ ఉండేది తెలుసా? భూమి పైన పారే నీరు తాగి బ్రతికేవాళ్ళు. మీ అమ్మమ్మలు, మీ తాతయ్యలు, మీ నాన్నగారు అడగండి, వ్యవసాయం ఎన్ని అడుగుల్లో చేశారు? ఎన్ని అడుగుల్లో చేశారంటే ఏం చెప్తారో తెలుసా? మేము 10 అడుగుల్లో వ్యవసాయం చేసాం, పారే నీరు తాగేవాళ్ళం అని చెప్తున్నాం. ఇప్పుడు ఎన్ని అడుగుల్లోకి వచ్చిందో తెలుసా? 600, 700, 900, 1000. ఆ ప్రాంతంలో అయితే 1800 అడుగుల్లో భూగర్భాలయంలో నీరు పోయింది. ఎలాగంటే భూమి లోపల ఉన్న స్పాజిల్ వాటర్ అంతటిని బలవంతంగా మనం రక్తం పీల్చినట్టు పీలుస్తున్నాం. భూగర్భ జలాన్ని నింపట్లేదు. ఒకప్పుడు మీరు చెరువులన్నీ చూస్తూ ఉంటారు కదా, మనం వాడే ఎంత వేస్ట్ మెటీరియల్ అంతా డ్రైనేజ్ దగ్గర నుంచి, మనం వాడే బట్టల దగ్గర నుంచి, మనం వాడే పాత్రల దగ్గర నుంచి, మనం వాడే చిన్న చిన్న పేపర్ల దగ్గర నుంచి ఎక్కడ పోయి చేరాయో తెలుసా? ఎక్కడ పోయి చేరాయండి? ఒకప్పుడు మనం తాగడం కోసం, త్రాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న చెరువుల్లోకి, కుంటల్లోకి, కాలువల్లోకి చేరు. అవి చేరితే చేరాయి. నేను వేసిన ప్లాస్టిక్ ఎట్లా పోతే నాకేంటి, వేస్ట్ తో నాకేం పర్లేదు అనుకుంటారు. మీరు ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా? ఫిల్టర్ బాటిల్ పెట్టుకుని తాగుతున్నారా? ఎందుకు? పారే నీరు తాగచ్చు కదా. 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు పారే నీరే తాగాలి కదా. ఎందుకు తాగుతున్నాం అండి? అలా ఫిల్టర్ చేసిన వాటర్ ఎందుకు తాగుతున్నాం? దీంతో కొలమానం చేస్తాం మనం. టీడీఎస్ కౌంట్. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా టీడీఎస్ కౌంట్ అని? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. వాటర్ లో ఏముంటాయి? కాల్షియం, మెగ్నీషియం, కార్బోరస్ అనే కొన్ని లవణాలు ఉంటాయి. ఆ లవణాలన్నీ మనకి ఎంత పరిధిలో ఉండాలంటే 50 నుంచి 150 మధ్యలో ఉండాలి. మీ ప్రాంతంలో ఎంత ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా 600 పైనే ఉంటుంది. 600 పైనే అమరావతిలో ఉంది, 600 పైనే విజయవాడలో ఉంది, 700 పైన తిరుపతిలో ఉంది. మా ఊర్లో ఎంత ఉందో తెలుసా? మేము చాలా రోజు భూగర్భం నుంచి నీళ్లు తీస్తున్నాం కదా, దాదాపు 1260 ఉంది. ఇది భూమికి అత్యంత ప్రమాదకరం. ఆ నీరు పంట పొలాలకు వేసినా కూడా ఏమైతుంది? ఆ భూమి పొల్యూట్ అయింది. ఆ భూమి పొల్యూట్ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ పండిన పంట రూపంలో ఎక్కడికి వెళ్తుంది? మన శరీరాల్లోకి వెళ్తుంది. మనం వేసే చిన్న ప్లాస్టిక్ ముక్కలు, చిన్న వేస్టేజ్
మనం తాగే నీటి కుంటలన్నింటినీ పరిచేశాయి. భూమిలోకి నీరు ఇక్కట్ల ఇంకా పోగా ఏమవుతుంది, వేస్ట్ అనుకున్న మెటీరియల్ ఈ భూమి పైన అత్యంత